ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పరమ పవిత్రమైన పరమ ఏకాదశి. ఈరోజు ఎంతో పవిత్రమైన ఏకాదశిగా భావింపబడుతుంది. ఎందుకంటే పురుషోత్తమ మాసంలో 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదే ఈ ఏకాదశి. ఈ ఏకాదశికి ఒక వ్రతకథ ఉంది. అది పంచరాత్రిక వ్రతం. అంటే 5 రాత్రులు నీరు కూడా తాగకుండా ఉండాలి. ఈ వ్రతాన్ని సుమేధ మరియు పవిత్ర అనే పేద బ్రాహ్మణులు ఆచరించి స్వర్గాన్ని పొందారని శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడితో చెప్పిన కథ వృత్తాంతం ఉంది. కానీ మనం ఈ రోజులలో అంత నిష్టగా అంత చేయలేము కాబట్టి ఈ పరమ ఏకాదశిన ఏం చేస్తే పుణ్యం వస్తుందో దాని గురించి ఈ వీడియోలో కొంచెం వివరిస్తాను. ఈ పరమ ఏకాదశి అన్ని ఏకాదశుల కంటే ప్రత్యేకం కాబట్టి పంచరాత్ర వ్రతం చేయలేని వారు ఏకాదశి నియమాలను పాటిస్తూ బ్రాహ్మణులకు ఆహార వస్తు రూపాల్లో దానం చేయడం వల్ల కూడా పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. దినాన విష్ణుమూర్తిని ఆయన స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి జీవితంలో కష్టాలు తొలగి భోగభాగ్యాలు ఐశ్వర్యం లభిస్తాయని ప్రగాఢ నమ్మకం. సంవత్సరానికి 24 ఏకాదశులు వచ్చినా కూడా ఇది 3 సంవత్సరాలకు మాత్రము ఒకసారి వస్తుంది ఈ పరమ పవిత్రమైన పరమ ఏకాదశి. ఎందుకంటే ఈ సంవత్సరం అధిక మాసం అంటే పురుషోత్తమ మాసంలో వచ్చే ఈ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఏకాదశి నియమాలను పాటిస్తూ వెంకటేశ్వర స్వామిని తులసి పత్రాలతో పూజించిన మరియు వెంకటేశ్వర స్వామిని స్మరించుకున్న ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్మకం. అలాగే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అలంకరించి తులసి మాల వేసి నమస్కరించుకోవాలి. వీలైతే వెంకటేశ్వర స్వామి లేదా ఏదైనా విష్ణు మందిరాన్ని దర్శించుకోవాలి. ఇంకా ఈ ఏకాదశి నాడు పిండి దీపాలు వెలిగించడం కూడా విశేషం. బియ్యం పిండిలో బెల్లం తురుము, ఆవు నెయ్యి, ఆవు పాలు కలిపి 2 ప్రమిదలు తయారు చేసుకొని వాటి కుంకుమ బొట్లు పెట్టుకొని ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో 5 ఒత్తులు వేసి వెలిగించాలి. ఈ పిండి దీపాలను వెంకటేశ్వర స్వామి ముందు వెలిగించి మన కోరికలన్నీ నెరవేరుతాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు లేదా 21 సారి జపించాలి. స్వామివారికి అరటి పండ్లు, వడపప్పు, పానక నైవేద్యం సమర్పించి కర్పూర హారతి వెలిగించి తర్వాత విష్ణు సహస్రనామాలను పఠించాలి. ఇలా మనకు వీలైన విధంగా ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసి సదా విష్ణునామాన్ని జపిస్తూ ఈరోజు గడపాలి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియోకు ఒక లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.